అర్థం చేసుకుందాం. పరలోకమందున తండ్రి యేసు క్రీస్తు ప్రభువు నామమున మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా. క్రీస్తు యొక్క జనన దినం యొక్క విధముల గురించి, ఆయన యొక్క పుట్టుక రాకడ గురించి సర్వ ప్రజలైన వారు ఉన్నట్లు దేవుని మాటలు అనుగ్రహించండి. మనుషులందరూ రక్షింపబడాలని మీ హృదయ అభిలాష సత్య సువార్తను అంగీకరించి నిత్య జీవంలోకి ప్రతి వ్యక్తి ప్రవేశించినట్లు దైవ వాక్యం ద్వారా మాట్లాడవలసిందిగా మనం చేస్తున్నాం. కృపా కనికరమైన దేవుడికి వందనాలు చెల్లిస్తూ పాటల ద్వారా మాట్లాడడానికి స్తోత్రాలు. మరి వాయిద్యముల ద్వారా మాట్లాడే స్తోత్రాలు. దేవుని వాక్యం మాతో మాట్లాడే మనం చేస్తూ కృతజ్ఞతాపూర్వకంగా స్తుతులు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించడి వేడుచున్నాం తండ్రి. దేవుని వాక్యంలో నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ఈ యొక్క రాత్రికాల సమయంలో మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాను. క్రిస్మస్ సందర్భంగా, సెమీ క్రిస్మస్ సందర్భంగా శుభములు మీకు తెలియజేస్తా ఉన్నాను. దైవ వాక్యంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు చెప్పినటువంటి మాట ఇలాగా వాక్యంలో వ్రాయబడింది. దేవదూతలు యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు దేవుని మాటలు వ్రాయించారు. చూడండి, లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు చదువుకుందా. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాలు దయచేసి మనం అందరం కూడా దైవవాక్యం అందరూ కూడా చదువుకుందాం. అయితే ఆ దూత భయపడబడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టినాడు. యేసు క్రీస్తు వారు పుట్టినప్పుడు దేవదూతలు ప్రజలకి ప్రత్యక్షమై చెప్పిన మాట ఏంటంటే, ప్రజలందరికీ కలగబెట్టే మహా సంతోషకరమైన సువార్తమానం. యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక అందరికీ, చిన్నలకి పెద్దలకి, దేశానికి అందరూ కూడా సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చిందిగా చూస్తూ ఉంటారు. ఎందుకంటే రక్షకుడుగా, విమోచకుడుగా ఆయన ఈ లోకంలో జన్మించాడు జన్మించాడని దేవదూతలు ప్రజలందరూ కూడా వివరిస్తూ ఉంటున్నారు. ప్రియమైన వారిగా యేసుక్రీస్తు వారి ఈ లోకంలోకి ఒక ఉద్దేశపూర్వకంగా ఒక కార్యమును నెరవేర్చడానికి కొరకై ప్రజల కొరకు ఈ ప్రపంచంలో ఆయన జన్మించాల్సి వచ్చింది. ఆయన జన్మ కూడా ఎక్కడ జన్మించాడంటే ఒక మూలన కాదు, కానీ ఈ భూగోళంలో, ప్రపంచ పటంలో మధ్య భాగము అయినటువంటి యెరూషలేము అనేటువంటి స్థలంలో యేసుక్రీస్తు వారు జన్మించారు. ఆ ప్రపంచ పటం చూస్తే, ఆ ప్రపంచ పటంలో యెరూషలేము అనేటువంటి దేశము ఆ ప్రపంచ పటానికి మధ్య భాగంలో, అనగా ఆయన ఎందుకు అక్కడ జన్మించాడంటే దైవవాక్యం రాయబడిన మాట ఏంటంటే, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. అందుకొరకే ఆయన ఆ మధ్య భాగంలో యెరూషలేము అనేటువంటి దేశంలో బెత్లెహేము అనేటువంటి గ్రామంలో యేసుక్రీస్తు వారు నరవతారిగా జన్మించినాడు. మరి కన్యక గర్భమున ఆయన జన్మించినాడని దైవ గ్రంథం సెలవిస్తారు. అసలు యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకంలో జన్మించాడు? చాలామందికి తెలిసింది ఏంటంటే, క్రైస్తవ దేవుడు మతాలు మార్చేవాడు,
లేకపోతే ఆయన క్రైస్తవులకి ఆ దేశానికి ఈ దేశానికి దేవుడు ఆ ప్రభు అనేటువంటి మాట ఉంది. కానీ యేసుక్రీస్తు వారు ఎందుకు తాను వచ్చాడో ఆయనే అనేకమైన విషయాలు దైవ గ్రంథంలో చెప్పారు. అసలు యేసుక్రీస్తు వారు వచ్చినటువంటి ఉద్దేశ సంకల్పాలు ఏమిటి అని ఆలోచిస్తే చూడండి, దైవ గ్రంథంలో ఆయన యొక్క పుట్టుకలో ఎందుకు వచ్చాడని వాక్యం చెప్పబడిందంటే యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయము 16-17 వచనం నేను చదువుతా వినండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 16వ వచనం 17వ వచనం నేను చదువుతాను. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసు క్రీస్తు ద్వారా కలిగెను. చూడ, యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాయంటే ఆయన ప్రజలందరికీ దేవుని కృపను అనుగ్రహించడానికి వచ్చాడు. బైబిల్ గ్రంథంలో రాయబడింది, మరి భూమి జలములతో నిండి ఉన్నట్లు మరి ఆయన కృప ప్రజలపైన నిండి ఉంది అనేది దేవుడు వాక్యం మనకు చెప్తారు. అసలు కృప అంటే ఏమిటి? యేసుక్రీస్తు వారికి మరొక పేరు ఏమిటంటే కృపగల దేవుడు, కృపగల వ్యక్తి, కృపగల ప్రభు. కృప అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే దేనికైతే మనము అర్హులము కామో దానికి మనల్ని అర్హులుగా చేయడమే కృప. దేనికైతే అనర్హత కలిగిన మన జీవితాలు ఉంటున్నాయో అర్హత కలిగిన వారుగా చేయడమే కృప. ఒక మాట మనం ఆలోచిస్తే, ఒక ధనవంతుడికి మరి మంచి ధనం ఉంది కానీ పిల్లలే. ఆ వ్యక్తి అనాథాశ్రయానికి వెళ్ళి అక్కడ చిన్న అమ్మాయిని మరి దత్తత తీసుకుని వచ్చి పెంచి పెద్ద చేస్తాడు. అయితే పెద్ద అయిన తర్వాత తన ఆస్తికి అంతటి కూడా ఆ అమ్మాయి వారసురాలుగా చేయబడతారు. ఇప్పుడు మరి ఆ ధనవంతుడికి ఆ అమ్మాయి పెంచుకున్న అమ్మాయి కుమార్తె కాదు, కానీ తాను కుమార్తెగా స్వీకరించాడు, తన ఇంటిలో పెంచి పెద్ద చేశాడు, తన ఆస్తికి అంతటికి వారసురాలుగా చేశాడు. దానినే కృప అంటారు. అంటే దేనికైతే ఒక వ్యక్తి అర్హత యోగ్యత లేదో దానికి యోగ్యతను అర్హతను ఇవ్వడమే కృప అంటారు. ప్రియమైన వారులారా, మరి దేవుడు మనుషులకు ఎలాంటి కృపను చూపాడు? ఆ కృప యొక్క విధానం ఏమిటి? ఏమిటి కృపలో? కృప దేని మరి మించిపోయినది? ఎందుకు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు? ప్రజలపై కృపను చూపించవలసినటువంటి ఆవశ్యకత ఏమై ఉన్నది? బైబిల్ గ్రంథంలో ఒక మాట మనం చూస్తాము. రోమా రాసిన పత్రిక 6వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 21వ వచనం, క్షమించాలి 5వ అధ్యాయం 21వ వచనం, చివరి వచనం మనం చదువుకుందాం. 20-21 రోమా రాసిన పత్రిక 5వ అధ్యాయం 20-21 నేను చదువుతా వినండి. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించను, అయినను పాపము మరణమును ఆధారము చేసుకొని ఏలాగ ఏలెనో అలాగే నిత్య జీవము కలుగునటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసు క్రీస్తు మూలంగా ఏలు నిమిత్తం పాపము ఎక్కడ విస్తరించనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించను. ప్రియమైన వారులారా, మానవులపై దేవుడు కృప ఎందుకు ఆయన చూపించాడంటే మానవుడు మరి పాపమును బట్టి ఈ లోకంలో నశించేదానికి సిద్ధమై ఉన్నాడు. ఇక్కడ వాక్యం రాయబడింది, పాపము ఎక్కడ విస్తరించనో. పాపము విస్తరించినటువంటి స్థలం ఎక్కడంటే భూమిపైన. ఈ భూమిపైన పాపము విరివిగా విస్తరించింది. ఎంత విస్తరించింది అనేది మనం ఆలోచిస్తే మనం చూస్తున్నట్టున్నాం. రోజు పత్రికలో పేపర్లో కావచ్చు, టీవీలలో కావచ్చు, పలు విధాలుగా మనం వింటారని చూస్తూనే ఉన్నాం. ఎక్కడ చూసినా మానభంగాలు, ఎక్కడ చూసినా అబద్ధాలు, ఎక్కడ చూసినా మోసాలు, ఎక్కడ చూసినా దొంగతనాలు, ఎక్కడ చూసినా హత్యలు, ఎక్కడ చూసినా కూడా ప్రజలను బాధించడము, ఎక్కడ చూసినా కూడా ఎన్నో విధాలుగా మరి పాపము అనేది విస్తరిస్తాము. ఈ పాపము ద్వారా మానవుడి జీవితం ఏమైపోతుందంటే
నశించిపోతా ఉంది, నాశనమైపోతా ఉంది అనేది మనం ఇక్కడ చూస్తా ఉంటున్నాం. నశించిపోతా ఉంది, నాశనమైపోతా ఉందని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. అంటే పాపము మానవునికి అంత భయంకరమైనదిగా ఉంది. భూ ప్రపంచాన్ని ఆక్రమించి మరి మనుషుల చేత అనేకమైన దుర్మార్గము పనులు చేయించి మానవులను ప్రేమిన వారులరా దేవుని సన్నిధికి చేరకుండా చేర్చడమే పాపం యొక్క ఆనవాలు. కాబట్టి ఈ పాపమును బట్టియే ఈ భూలోకంలో అనేకమైన వారు దోషక్రియలు చేస్తూ వారి జీవితంలో అర్థాంతరంగా మరి నాశనానికి కొనిదించుకుంటా ఉన్నారు. అయితే ఈ పాపము ఎంతటి పరిస్థితిని మానవులు తీసుకువెళ్తుందంటే తమను తామే నాశనంలోకి తీసుకువెళ్ళడమే కాదు, కానీ దేవునికి దూరము చేయడమే పాపం యొక్క మొట్టమొదటి క్రియ. దేవునికి దూరం చేయడం. ప్రియమైన వారు, ఎందుకు దేవునికి మానవుని దూరం చేస్తుంది పాపం అంటే, ప్రభువైన దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడైన దేవుడు. మరి మానవుడు పాపంతో ఉన్నప్పుడు పరిశుద్ధుడు దగ్గరికి పాపము జరిగించే వ్యక్తి రాలేడు. మనం కూడా ఆశ్రయించుకుంటాం కదండి. మనము బురదలో తిరిగి లేకపోతే మట్టి మశానం నుంచి మన ఇంట్లో ప్రవేశించడానికి, మన దగ్గరికి రావడానికి, ఏదైనా మన చేతితో ఎవరికైనా ఇవ్వడానికి ఇష్టపడం. ఎందుకంటే అపవిత్రమైన చేతులు, అపవిత్రమైన జీవితం, అపవిత్రంగా బట్టలు, అపవిత్రంగా ఉండడం ద్వారా మనము వారిని మన దగ్గరికి రానించం. మరి అలాంటప్పుడు పరిశుద్ధుడైన దేవుడు, పవిత్రుడైన దేవుడు, ఆ లోకరక్షకుడైన ప్రభువు, పరిశుద్ధుడు, ఆకాశమందున్న ప్రభువు మనుషులు ఇంత పాపంతో ఉంటే తన దగ్గరికి ఎలాగ రాగలరు? ఒక మాట చెప్పుకోవాలంటే దేవుడేమో తన దగ్గరికి రావద్దు అని చెప్పడు, కానీ పాపము ద్వారానే, పాపమే మనిషి మనస్సాక్షితో చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు ఇంత దుర్మార్గంగా ఉంటున్నావు, ఏ ముఖము పెట్టుకొని, ఏ ఆలోచనతో, ఎంత ధైర్యముతో దేవుని దగ్గరికి వెళ్ళాలని కోరుకుంటున్నావు? ఆయన పరిశుద్ధుడు కదా, ఆయన పవిత్రుడు కదా, మరి నువ్వు ఎలాగా ఆయన దగ్గరికి వెళ్ళాలని కోరుకుంటున్నావని మనలో మరి అది ఒక హృదయమైనటువంటి సిగ్గు, అవమానాన్ని పాపం కలిగజేసేదిగా చూస్తూ ఉంటాం. దానిని బట్టి మానవుడు దేవునికి దూరం అయిపోతా ఉన్నాడు. అంత మాత్రమేనా? పాపము ద్వారా మానవుడి జీవితం ఏమైపోతుందంటే శిక్షకు కారణమవుతా ఉంది. బైబిల్ అదే చెప్పేమంటే, పాపం వలన వచ్చు జీతము మరణము. పాపములకు శిక్ష అనేది మానవుడు పొందాలి. అంటే పాపం అంటే తప్పు, దోషం. ప్రియమైన వాళ్ళ, ఈ భూలోకంలో మనం ఏర్పరచుకున్నటువంటి పోలీసులు కావచ్చు, న్యాయవాదులు కావచ్చు, రక్షకులు కావచ్చు ఉన్నారు. తప్పు చేసినప్పుడు ప్రతి వ్యక్తిని శిక్షించడానికి కొరకై మరి ఆ కోర్టులు ఉన్నాయి, పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. తప్పు చేసిన వ్యక్తినే, తప్పు చేయని వాడిని కాదు. తప్పు చేస్తే ఖచ్చితంగా ఏముందంటే శిక్ష. ఒకవేళ నేను తెలియజేశానంటే అక్కడ కుదరదు. ఎందుకంటే నువ్వు చేసావు, దానిని బట్టి నీకు శిక్ష. చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, ఒక వయసు 10-12 సంవత్సరాలు, వారు తెలియకోకుండా ఏదో ఒక గొప్ప నేరం చేశారు. వెంటనే వారు చిన్నపిల్లవాడు కదని వదిలిపెట్టరు. వారిని క్షమించి బాలలేక జైలు అనేది ఒకటి ఉంటారు. ఆ జైలుకు పంపించి వాడిని చదివిస్తారు. అంటే వాడి తల్లిదండ్రుల దగ్గర నుంచి, కుటుంబం నుంచి విడదీసి, వాడు తెలియక చేసిన, తెలిసి చేసిన తప్పును బట్టి శిక్ష విధించి వాడిని జైల్లో ఉంచి, దూరంగా ఉంచి, తల్లిదండ్రులకు దూరంగా ఉంచి, సమాజానికి దూరంగా ఉంచి ఆ వ్యక్తిని మరి అక్కడ జైల్లో ఉంచుతారు. అంటే పిల్లలు కానీ పెద్దలు కానీ చేసిన తప్పుకి ఖచ్చితంగా శిక్ష అనేది ఉంది. ప్రియమైన వాళ్ళ, ఇది ధర్మశాస్త్రం, దేవుని మాటలు చెప్పేవి కాదు. అంటే పాపం వల్ల వచ్చే జీతం మరణం. మనం ఒకసారి గుర్తించుకుందాం. మరి దీని ద్వారా మానవుడు మరో విధంలో ఏమవుతున్నాడంటే, ప్రియమైన వాళ్ళరా, ఒకటి దేవుని దూరం అయిపోతుంటున్నాడు, రెండోది శిక్ష అనుభవిస్తూ ఉంటాడు, మూడోది అంటే ఏ మానవుడైతే ఎక్కడికైతే వెళ్ళాలని ఆశ కలిగి భూలోకంలో మంచి క్రియలు మరి నీతి క్రియలు చేస్తూ ఉన్నాడో
ఆ ప్రాంతం అనగా మోక్షము అనేటువంటి స్థలానికి మానవుడు వెళ్ళలేడు. బైబిల్లో చెప్పే మాట ఏంటంటే అపవిత్రమైంది కానీ మోసమైంది కానీ ఆ మోక్ష రాజ్యంలో ప్రవేశించడానికి ఎంత మాత్రం వీలు లేదు. చూడండి ప్రకటన గ్రంథం దైవవాక్యంలో నుండి 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 27వ వచనం, 21, 27 చదివితే వాక్యంలో ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనం. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథం మందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించరు కానీ నిషిద్ధమైనదేదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపడు. చూడండి, ఒక మోక్షంలో మానవుడు ప్రవేశించాలంటే అపవిత్రంతో నిషిద్ధముతో మరి అబద్ధముతో అసహ్యమైన కార్యములు చేస్తూ నిషిద్ధమైన కార్యములు చేస్తూ ఆ వ్యక్తి మరి ఆ దానిలో ప్రవేశించడని వాక్యం మనకు చెబుతా ఉన్నాడు. అంటే మన ఇంటిలోకి మనమే ఒక మరి మురికితో ఉన్న వ్యక్తిని ఆహ్వానించలేం, ఇంటిలోకి రాణించలేం. అలాంటప్పుడు ఆ పరిశుద్ధమైనటువంటి దేవాలయం, పరిశుద్ధమైనటువంటి స్థలం, పరలోకం, దేవుడు నివసించే స్థలానికి పాపముతో ఉన్న వ్యక్తి ఎలాగ పోగలడండి? పోలే. కాబట్టి దేవుని దగ్గరికి రాలేకపోతున్నాడు. మరి ఈ పాపం ద్వారా వచ్చేటటువంటి శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అంత మాత్రం కాదు, దేవుని దగ్గర ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించేటువంటి అర్హత బాధ్యత మానవుడు కోల్పోతున్నాడు. అంత మాత్రమేనా? ప్రియమైన వారిగా దేవుడు మరి మానవుడు పాపం బట్టి దేవుని దగ్గర అంటే దేవుని యొక్క కుమారుడు అని పిలుచుకోవడానికి యోగ్యత లేకపోతాం. బైబిల్లో చెప్పబడిన మాట ఏంటంటే యోహాను సువార్త, పాపం జరిగించేటువంటి వ్యక్తులు దేవుని కుమారులు అనబడడానికి యోగ్యత లేనివారు. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం నేను చదువుతా వినండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. మీరు మీ తండ్రి అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశను నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వానిందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడు, వాడు అబద్ధికుడును అబద్ధమునకును జనకుడునే అన్నాడు. మీరు తండ్రి అపవాది సంబంధులు. వారినరా పాపమును బట్టి మానవుడు పాపము ఎవరి ద్వారా అయితే ఈ భూలోకంలోకి వస్తుందో, దానికి ఏదైతే కారణమైందో ఆ వ్యక్తి అపవాది, సైతాన్. వారి కుమారుడు అంటున్నాడు. ఒక మాట చెప్పుకుంటే దయ్యం కుమారుడు. సైతాన్ అన్న అపవాది అన్న అర్థం కాకపోయినా దయ్యం కుమారు, దేవుని కుమారుడు దయ్యం కుమారు. దయ్యము ఏం చేస్తుంది? మానవుడికి నాశనమే కానీ మంచి చేసేది కాదు. ప్రియమైన వారినరా, అలాగా దయ్యపు యొక్క కుమారులుగా చేయబడేటువంటి మనము పాపమును బట్టి, ఎందుకంటే ఆ పాపమును అనుసరించి పాపము యొక్క క్రియలు జరిగించి పాపమును మరి జరిగిస్తున్న మనము ఆ దయ్యపు యొక్క కుమారులుగా చేయబడుతుంటున్నాం. ప్రియమైన వారిలారా, ఒకసారి ఆలోచించు. ఈ పాపము మానవుల్ని ఎంతగా దూరం తీసుకువెళ్తా ఉంది, దేవుడికి దూరం చేసేసింది. మరి పాపం ద్వారా తనకు తానికే మరి శిక్షను అనుభవించేటట్టు చేస్తూ ఉంది. ఈ పాపం ద్వారా మానవుడు పరలోక రాజ్య ప్రవేశం చేయలేకపోతుంటున్నాడు. ఈ పాపం ద్వారా మానవుడు దేవుని కుమారుడై ఉండవలసింది దేవుని కుమారుడు కాకుండా దయ్యపు కుమారుడుగా చేయబడతా ఉన్నాడు. ప్రియమైన వారినరా, అంత మాత్రమేనా, ఇంకా ఎన్నో విధాలుగా మానవుడు ఈ పాపమును బట్టి దేవునికి సదాకాలము దూరమైపోతా ఉన్నాడు. ఏమిటి ఈ పాపం ద్వారా మానవుడు కలిగినట్టే? శాంతి సంతోషము లేకపోవడం. శాంతి సంతోషం చూడండి, అన్ని ఉండే కూడా మానవునికి సంతోషం అనేది లేదు, శాంతి అనేది లేదు, సమాధానం అనేది లేదు. అందుకే బైబిల్ పాటలు పాడారు, శాంతి సంతోషము సమాధానము క్రీస్తునందే ఉన్నాయి. ఇవి కోల్పోతాడు మానవుడు. ఒక తప్పు చేస్తే భయం పెరుగుతుంది, ఒక తప్పు చేస్తే మనిషిలో ఆందోళన పెరుగుతుంది, ఒక తప్పు చేస్తే మనిషి జీవితంలో
ఏదో వెలితి, ఏదో తప్పు చేశామనేటువంటి హృదయంలో ఆ గిల్టీ అనేది మానవ జీవితంలో వస్తాము. సంతోషం కోల్పోతాడు, ఆనందం కోల్పోతాడు, మనిషి ఒక సమాధానమైన విషయాన్ని కోల్పోతాడు. మనిషి ఎలా ఉంటాడంటే పాపమును బట్టి తన హృదయము నెమ్మది లేకుండా పోవడము అని మనం చూస్తాం. నెమ్మది ప్రియమైన వారులారా, ఇంతగా పాపం ద్వారా వచ్చేటువంటి శిక్ష, పాపం ద్వారా వచ్చేటువంటి ఫలితాలు, పాపం ద్వారా వచ్చే నష్టాలను మనం చూడవచ్చు. ఇవన్నీ కూడా కేవలము పాపం ద్వారా మానవుడికి వచ్చేవి. ఇవన్నీ మానవుడు జరిగిస్తున్నాడు కాబట్టి మానవుడు దేవుడికి దూరమైపోయినాడు అని దేవుడి వాక్యం సెలవిస్తాడు. అంటే ఒక మాట చెప్పుకోవాలంటే దేవుడి యొక్క కరుణ, దయ, దాక్షిణ్యములు మానవుడు పొందలేకపోవడము దీని ద్వారానే, పాపం ద్వారానే. ఇలాగే మానవుడు ఉంటే, ఈ స్థితిలోనే మానవుడు ఉంటే మానవుడి యొక్క గతి ఏమిటి, మానవుడి యొక్క స్థితి ఏమిటి? ప్రియమైన వాళ్ళరా, మానవుడి యొక్క స్థితి గతి ఏమంటే మరి ఇలాగే మానవుడు తన జీవితాన్ని కొనసాగిస్తే పూర్తిగా తన ఆత్మ, తన జీవితము దేవుడికి సదాకాలం దూరమైపోతుంది. ప్రియమైన వాళ్ళరా, మనం ఒకసారి ఆలోచిద్దాము. మానవుడు ఈ భూలోకంలో బతుకున్నంత వరకు మరి అనేకమైన బంధుత్వం కలిగి ఉంటాడు. ఈ భూలోకంలో నుంచి విడిపోయిన తర్వాత ఎవరికి కూడా తను సంబంధం లేనివాడుగా ఉన్నట్లుగా ఉంటాడు. అంటే బ్రతికున్నంత వరకే. మనడు చనిపోయిన తర్వాత ఈ భూలోకానికి తనకు ఎంత ప్రజలకి, బంధువులకి, భార్య పిల్లలకి అందరికీ కూడా ఎటువంటి సంబంధం లేనివాడు. అది మరణమేక స్థితి. పాపం స్థితి కూడా అంతే. ప్రియమైన వాళ్ళరా, ఈ రాత్రికాల సమయంలో ఒక్కసారి గుర్తించుకో, పాపము మనుషుల్ని ఎంత వేధించి, ఎంత నష్టపరిచి, ఎంతగా మానవుల్ని దేవుడికి దూరం చేసి, మరి అంత దూరం ఏదో కొంత దూరము కాదు కానీ సదాకాలము మానవుని దూరం చేసేటువంటి కార్యంలో పాపం ఉంటుంది. కాబట్టి ఈ పాపము భూమిపై ఇంత విస్తరించిపోయినప్పుడు ప్రతి వ్యక్తి పాపమును లోడై నిత్య నాశనపు మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు మానవుని రక్షించుకోవలసిన బాధ్యత దేవుని పైన ఉన్నది. దేవుడే సృష్టించాడు, మానవుడు తన చేతులారా పాపం చేసుకున్నాడు. మరి మానవుడు దేవునికి దూరం అయిపోయినాడు. ఇప్పుడు చూస్తూ చూస్తూ మానవుడు నశించిపోవడము ఆయన చూడలేకపోతున్నాడు. కాబట్టి మానవుని రక్షించేటువంటి ఒక బాధ్యత తనపైన వేసుకున్నాడు. మానవుని రక్షించాలంటే అది తేలికైన విషయం కాదు, ఒకరి ఇద్దరి కాదు. ప్రియమైన వారులారా, ఒక కుటుంబ భారము మానవుడు భరించలేకపోతాడు, కుటుంబ భారం. అలాంటిది ఇన్ని వేల మంది యొక్క ప్రజల యొక్క పాప భారము, ఆ బాధ్యతను దేవుడు స్వీకరించాడంటే ఆయన అంత పెద్ద గొప్ప బాధ్యతను స్వీకరించినట్లు. ప్రియమైన వారులారా, మానవుల్ని నశింప చేయవచ్చు. మానవుల్ని మరి ఆయన ఏ చేతులతో అయితే సృజించాడో ఆ చేతులతో ఆయన అందరిని కూడా నశింప చేయవచ్చు. అది తండ్రి యొక్క స్వభావం కాదు. మనం ఉంటాం, మన పిల్లలు దారి తప్పిపోయి నష్టపోయి ఎంతో దుర్మార్గంగా ప్రవర్తిస్తే వారు నశించిపోవాలి కోరుకోం. వారు మంచిగా మార్చబడి మంచి మార్గంలో, లోకంలో మంచి మార్గం నడవాలని కోరుకుంటాం. అది తండ్రి తల్లి యొక్క స్వభావం. మరి అంతకంటే గొప్ప స్వభావము దేవునిదై ఉన్నది. ఏమి స్వభావం అంటే ఏ మనుషుడు కూడా నశించిపోవడము ఆయనకి ఎంత మాత్రం ఇష్టం లేదు, అందరూ రక్షింపబడాలి. ఒక మాట చూడ బైబిల్ గ్రంథంలో ఉంది. మొదటి పేతురు రాసిన పత్రిక 2 పేతురు 3వ అధ్యాయము 9వ వచనం చదువుతాను. 2 పేతురు 3వ అధ్యాయం 9వ వచనంలో, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్టు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయువాడు కాదు, కానీ ఎవడునో నశింపవల్లని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవల్లని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఎవరు కూడా నశింపవల్లని ఆయన ఇచ్చయించదంటే ఇష్టపడదు. కాబట్టి మరి పాపమును బట్టి ప్రతి వ్యక్తి నశించిపోతున్నాడు. కాబట్టి రక్షించుకోవలసినటువంటి బాధ్యత దేవుడి పైన ఉంది. కాబట్టి దేవుడు వేసినటువంటి ప్రణాళిక, ప్రియమైన వారులారా, ఈ భూలోకంలో తన ప్రణాళిక, తన యొక్క
మరి మార్గము దేవుడు ఈ లోకంలో తెరిచాడు. ఏమిటంటే కృపా సత్య సంపూర్ణుడుగా ఒక వ్యక్తి ఈ లోకంలోకి వచ్చి ప్రజలను ఏ పాపం ద్వారా అయితే ప్రజలు దేవుడికి దూరం అయిపోయినారో ఆ పాపం నుండి మానవులు విడిపించడమే కాదు, ఆ పాపం నుండి మానవులు క్షమించడమే కాదు, కానీ దేనికైతే మానవులు అర్హత కోల్పోయినారో దానికి అర్హులుగా చేయడమే దేవుని యొక్క ప్రణాళిక. ప్రియమైన వాళ్ళ, ఎప్పుడైతే పాపం లోకంలో ప్రవేశించినప్పుడు అప్పుడే దేవుడి ప్రణాళిక ఆయన ప్రజలపై చూపిస్తూ వచ్చాడు, ప్రవచనం చేస్తూ వచ్చాడు, మాట ఇస్తూ వచ్చాడు. నేను ప్రజల యొక్క పాపములను మరి తీసివేసి దేనికైతే అర్హులుగా కాకుండా మానవుడు చేయబడుతున్నాడో దానికి అంతటికీ అర్హత కలిగిన వాడుగా నేను చేస్తానని ప్రభువైన దేవుడు మాట ఇచ్చి ఉంటున్నాడు. ఆ మాట ప్రకారంగానే ఈ లోకంలోకి 2025 సంవత్సరాల కిందట ప్రభువైన యేసు క్రీస్తుని రక్షకుడుగా, విమోచకుడుగా, కృప కలిగిన వాడుగా, దయగలిగిన వాడుగా ఈ లోకంలోకి పంపి ఉంటున్నాడు. ప్రియమైన వారులారా, యేసు క్రీస్తు వారు ఈ లోకంలోకి ఒక కృప కలిగిన వాడుగా వచ్చాడు. మానవుడు ఏదైతే పోగొట్టుకున్నాడో, దేని ద్వారా అయితే మానవుడు అన్నిటికీ దేవుడికి దూరం అయిపోయినాడో, మరి వాటన్నిటినీ తిరిగి సంపాదించి మానవుడికి ఇవ్వగలిగే బాధ్యతే యేసుక్రీస్తు వారు. ఆ బాధ్యత చాలా మరి కష్టతరంతో కూడుకున్నది. ఆ బాధ్యత చేయాలంటే ప్రాణాలు కోల్పోవలసిన పరిస్థితి ఏర్పడాలి, ప్రాణములను త్యాగంగా చేయాలి. ప్రాణత్యాగము చేస్తే కానీ అలాంటి గొప్ప బాధ్యతను, అలాగా దేవుని కృపను మానవుడు పొందలేడు. ప్రియమైన వాళ్ళ, ప్రాణములు ఎవరు కోల్పోతారు? మన ప్రాణములు మనకెంతో ఇతరుల ప్రాణం తీసేవారమే, కానీ మన ప్రాణం పోవాలంటే మనకి ఎంత మరి ఇష్టము. మన ప్రాణం కాపాడుకోవడానికి కొరకై మనం ఏమైనా చేస్తాం. అలాంటిది ఒక మరి చెడ్డవారైనటువంటి, అంటే దుర్మార్గంగా ప్రవర్తించి పాపముతో నిలిచి ఉన్నటువంటి ప్రజల కొరకు ప్రాణమును దానముగా చేసే వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారు రావడం మనం చూస్తుంటున్నాం. ప్రియమైన వాళ్ళరా, కృప కలిగిన ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు 2020 సంవత్సరాల క్రిందట వచ్చి ఈ లోకంలో జన్మించి ఆయన పెరిగి పెద్దయినాడు. మనలాగా ఆయన మానవుడి రీతిగా జన్మించాడు, కన్యక గర్భాన జన్మించాడు, పరిశుద్ధుడుగా జన్మించాడు, పవిత్రుడుగా జన్మించాడు. ఆయన పెరిగి పెద్ద దినాల్లో ఆయన మరి ఏ పాపమో చేయకోకుండా ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారు. పాపము లేనివాడు, పాపము చేయనివాడు, పాపము మనిషి హృదయంలో లేకోకుండా ఉండడం అనేది మనం చూస్తాం. బైబిల్ అనేది చెప్పే మాట ఏంటంటే ఏ భేదం లేదు, అందరూ పాపం చేస్తున్నారు, అందరూ పాపం చేస్తారు. కానీ పాపము లేనివాడు, పాపం చేయనివాడు ఎవరంటే యేసు ప్రభు తప్ప ఇంకెవరు లేదు. ప్రియమైన వాళ్ళరా, మరి ఆయన అలాగ ఉండగలుగుతూ వచ్చాడు. అలాగ ఉంటేనే, పాపం లేనివాడుగా జీవించితేనే, పాపం లేనివాడుగా ఉండగలిగితేనే ప్రజల యొక్క పాపమును భరించగలడు, ప్రజలను పాపం నుండి విడిపించగలడు, ప్రజలను పాపం నుండి శాశ్వతంగా దూరం చేయగలడు, ప్రజలను రక్షించగలడు సామర్థ్యం కలిగి ఉండి కోల్పోయినటువంటి దేవుని కృప, దేవుని సన్నిధి, ప్రియమైన వారులారా, పరలోక రాజ్యం యొక్క ఆ యొక్క అనుభూతి ప్రతి వ్యక్తికి ఇవ్వడానికి యోగ్యత కలిగిన వాడై ఉంటాడు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడుగా, పవిత్రుడుగా జన్మించాడు. ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో ఎంత పరిశుద్ధత అంటే చెప్పలేం, అంత పరిశుద్ధత కలిగిన వాడై ఉన్నాడు. ఈ భూలోకంలో అంతటి పరిశుద్ధ కలిగినటువంటి గొప్ప గొప్ప మహానుభావులు ఎవరూ లేరు. చెప్పలేకపోయారు నేను మంచోడిని, నేను ఏ పాపం చేయలేదు అనేటువంటిది నిరూపించలేకపోయారు. అయితే యేసుక్రీస్తు వారు నిరూపించాడు. ఒక మాట అన్నాడు, నాలో పాపం ఉంది అని మీలో ఎవరైనా చెప్పగలరా? ధైర్యంతో, సవాల్తో యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ప్రజలకి ఎవ్వరు చెప్పలేకపోయినారు. ఏ తప్పు ఉంది? ఆయనలో ఏ తప్పు కూడా కనుగొనలేకపోయినారు. ప్రియమైన వాళ్ళరా, ఆ యేసుక్రీస్తు వారు వచ్చింది ఎందుకంటే నశించిపోయేటటువంటి ప్రజలైన వారిని రక్షించి, ప్రజలకు విమోచన కలగజేసి,
ఏ కృపనైతే మానవులు పోగొట్టుకున్నారో ఆ దైవ కృపను మనుషులకు అనుగ్రహించడానికి ఈ లోకానికి వచ్చారు. ఆ కార్యం ఏమిటి? ఆయన ఎంతటి గొప్ప కార్యం చేశాడంటే, ప్రేమైన వాళ్ళరా, ఆశ్చర్యకరమైన కార్యం ఏంటంటే, ప్రజల కొరకై, ప్రజల పాపాల కొరకై తనను తానే అర్పణగా బలిగా చేసుకోవడం మనం చూస్తా ఉంటాం. అర్పణగా బలిగా. మరి మనం అనుకోవచ్చు, ఏమి మాటతో చెబితే కుదరదా? ఇంత ఆకాశం భూమిని తయారు చేసిన వ్యక్తి మాటతో చేస్తే చేయొచ్చు కదా అంటే, సామాన్యంగా చెప్పే మాట ఏంటంటే, ఒక వ్యక్తి యొక్క హృదయంలో ఉంటున్న పాపం పోవాలి అంటే ఔషధం అంటే, పాపం మానవుడు హృదయంలో ఉంటే హృదయం రోగంతో ఉన్నట్టు అర్థం. మనిషి శరీరంలో ఎలాగైతే క్యాన్సర్ యొక్క చిన్న కణాలు ఉంటాయో, ఆ కణాల ద్వారా మనిషి శరీరంలో రోగం ఉంది అని మనం గుర్తించాలి. మరి హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని బట్టియే మనుషుడు పాపపు రోగి ఉన్నాడు. రోగానికి మందు ఏమిటి? మన శరీరానికి మందులు జ్వరాన్ని బట్టి ఒక ట్యాబ్లెట్, తలనొప్పిని బట్టి ఒక ట్యాబ్లెట్, మరి సర్దిని బట్టి ఒక ట్యాబ్లెట్, కాలుపులు బట్టి ఒక ట్యాబ్లెట్ మనం వేస్తాం. ఒక్కో దానికి ఒకటి పని చేస్తాయి. మరి సర్దికి ట్యాబ్లెట్ మనం వేస్తే తలనొప్పి బొమ్మంటే పోదు. ప్రియమైన వారినరా, తలనొప్పి ట్యాబ్లెట్, మోకాళ్ళ నొప్పి ట్యాబ్లెట్ తీసుకొని మనము వేరే ట్యాబ్లెట్ వేస్తే అవి పోవు. దేనికి సంబంధించినటువంటి ఏ రోగానికి సంబంధించిన ట్యాబ్లెట్లు ఆ ట్యాబ్లెట్ దానికి. అలాగే పాపము యొక్క రోగానికి కూడా ఒక మందు, ఔషధం ఉంది. అదే రక్తము. దైవ గ్రంథం చెప్పే మాట ఏంటంటే, మరి రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలగదు. అంటే రక్తము ద్వారానే పాపము, మానవుడు హృదయంలో ఉంటున్న పాపము పరిశుద్ధపరచబడుతుంది. అది కూడా ఎవరి రక్తము? దేని రక్తము? పరిశుద్ధుడైనటువంటి వ్యక్తి యొక్క రక్తం. చూడండి, మనిషికి, ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయ్యి రక్తం అవసరమైంది. మరి రక్తం ఇవ్వాలి. మరి ఎలాగా? కొనుక్కోవాలి. ఇప్పుడు ఈ దినాల్లో అక్కడక్కడ కొంటున్నారు కదా, ఆ దినాల్లో మరి ఇప్పుడైనా సరే రక్తము మార్పిడి అంటే, ఒక రక్త బాటలు నువ్వు తర్వాత ఈ రక్తం తీసుకో. సరే, రక్తం ఇచ్చిన తర్వాత ఆ రక్తము దాన్ని శుద్ధి చేస్తారు, చూస్తారు రోగాలు ఉన్నాయా, ఈ వ్యక్తికి ఏ వ్యక్తికి అయితే అవసరం ఉందో ఆ వ్యక్తికి ఈ రక్తం సెట్ అవుతుందా అని చూసిన తర్వాత రక్తాన్ని ఇస్తారు. రక్తము ద్వారా ఆ వ్యక్తి ప్రాణము కాపాడబడుతుంది. చనిపోయేటటువంటి వ్యక్తి కాపాడబడి బ్రతుకుతాడు అనేది మనకు బాగా తెలుసు. అలాగే మానవుడు హృదయంలో ఉంటున్న పాపము కడిగి పవిత్రపరచబడాలి, పాపము పోవాలంటే పరిశుద్ధుడైన వ్యక్తి ప్రాణదానముగా తన ప్రాణమును అర్పించవలసి ఉన్నది. ఆ కార్యము ఏ మానవుడు కూడా సాటి వ్యక్తి కొరకై చేయలేకపోయినా కేవలము ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే ఈ కార్యం చేస్తూ వచ్చాడు. ప్రియమైన వాళ్ళని ఒకసారి గుర్తించుకుందాం. ఆయన చేసిన కార్యం ఏమిటి? శిలువ కార్యం. అంటే బైబిల్ గ్రంథం మనం చెప్పే మాట ఏంటంటే, ఆయన ఎంత గొప్ప కార్యం చేశాడంటే, మన పాపములను తనపైన వేసుకున్నాడు. సర్వలోక ప్రజలందరి పాపములు వేసుకున్నాడు. ఆ పాపములకు వచ్చే శిక్ష మనం తెలుసుకున్నాం కదా. పాపము ద్వారా మానవుడు శిక్షింపబడాలా, ఆ శిక్ష యేసుక్రీస్తు వారు భరించాడు. బరువు భరించలేకపోయినాము, మన పాపముల బరువు యేసుప్రభువు వారు భరించాడు. మన పాపములకు వచ్చే శిక్ష మనము మరి పొందవలసిన వారు ఉన్నాం. అయితే మనము పొందవలసిన పాపం శిక్షను ప్రభువైన యేసుక్రీస్తు వారు పొందాడు. ప్రియమైన వారన్నారా, అంత మాత్రమే కాకుండా పాపములకు వచ్చే శిక్ష మరణం. ఈ మరణము పాతాళ సంబంధమైనది. ఇది ఏ పాపమైతే మానవుడు చేస్తాడో ఆ మానవుడు పాతాళానికి ఆకర్షితుడవుతాడు. అయితే యేసుక్రీస్తు వారు మనకు బదులుగా ఆయన పాతాళానికి వెళ్ళి మరణించి చనిపోయి సమాధి చేయబడి పాతాళానికి వెళ్ళి పాతాళాన్ని, మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి విజయవంతుడైన వాడు. ప్రియమైన వారు ఒకసారి గుర్తించు. ఇంత కార్యం చేశాడు అంటే జయం పొందాడు. ఆయన పునరుద్ధారణై లేచాడు, మన శిక్షను భరించాడు, మన పాపం మరణాన్ని భరించాడు, మన పాపాలు భరించాడు. ఇంకా మన కొరకై మన పరిశుద్ధత కొరకై యేసుక్రీస్తు వారు ఏం చేశాడంటే, ఆయన రక్తమును కార్చి ఆ రక్తము ద్వారా సమస్త ప్రజల యొక్క పాపాలు కడిగివేయవచ్చు. ఇదే లోకంలో అసలైనటువంటి ఔషధము. ఎంతటి పాపినైనా సరే కడిగి పవిత్రపరిచేటువంటి ఔషధము
ప్రభువైన యేసుక్రీస్తు వారు తన రక్తం చిందించాడు. ప్రియమైన వాళ్ళారా, ఇప్పుడు యేసుక్రీస్తు వారు కృపయై జీవమై ఆయన మరణమును జయించి తిరిగి లేచిన ఆ ప్రభువు కృపను అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. ఏ వ్యక్తి అయితే పాపమును బట్టి దేవుడికి దూరం అయిపోయినాడో ఇప్పుడు దగ్గర కావచ్చు. చూడండి, దైవ గ్రంథంలో మనం చూస్తే ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 12-13 నేను చదువుతాను వినండి. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 12-13. ఆ కాలం మందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని ప్రజలను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారిని ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకం చేసుకున్నాడే. అయినను మునుపు దూరస్తులై మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. దూరస్తులమైన మన జీవితాలను దేవునికి దూరస్తులైన మనల్ని యేసు ప్రభువారికి రక్తము ద్వారా సమీపస్తులుగా చేశాడు. అంత మాత్రమే శిక్షను చెప్పాం కదండి. శిక్ష రోమా రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. శిక్ష కూడా తీసివేసినాడు. అంత మాత్రమేనా ప్రతి వ్యక్తి, పరిశుద్ధత కలిగిన వ్యక్తి పరలోక రాజ్యపు ప్రవేశము మానవుడు కలిగి ఉంటున్నాడు. ఏ వ్యక్తి అయితే పాపం నుంచి విడిపింపబడతాడో, మరి యేసుక్రీస్తు వారి కార్యం చేశాడు. నా ద్వారానే తప్ప ఎవరు పరలోక రాజ్యం వెళ్ళలేదు. బైబిల్ గ్రంథం చెప్పబడిన మాట, పరలోక రాజ్యం ప్రవేశము సమృద్ధిగా కలుగుతుందన్నాడు. ప్రియమైన వారులారా, పరలోక రాజ్యం ప్రవేశం ఇస్తున్నాడు. మరి మనల్ని రక్షించాడు, శిక్ష తగ్గించాడు. ఇంకా దేనికైతే మన జీవితాలు పాత్రలు కావో వాటన్నిటికీ పాత్రలుగా చేసినాడు కృపగలిగిన యేసుక్రీస్తు వారు. ఈ రాత్రికాల సమయంలో ప్రభునితో మాట్లాడుతూ ఉంటున్నాడు. కృపా సత్య సంపూర్ణుడుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చాడు, ఈ భూలోకానికి వచ్చాడు. మానవుడు పాపమును బట్టి ఎంత నష్టపోయాడో పాపమును తీసివేయడానికి కొరక యేసుక్రీస్తు వారు చేసిన కార్యములు గొప్పవై ఉన్నవని దైవ గ్రంథం మనకి ఇక్కడ చెప్పబడతా. సరే, మనం ఎలాగా కృపను పొందగలం? ఆ కృపను పొందే మార్గం ఏమిటి? ఆ కృపను పొందడానికి కొరకై మనం ఏమైనా రుసుము, మరి ఏమైనా పైకం చెల్లించాలన్నా, ఏమి చేయిస్తే దేవుని కృపను మనం పొందగలం? ప్రియమైన వారులారా, మనం ఎంత చేసినా ఏమి చేసినా ఆ రుణమును మనం తీర్చుకోలేము. కాబట్టి అది అలాగే ఉండేదే. కానీ మనం ఆ కృపను పొందాలి అంటే ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచిన వ్యక్తి, ప్రతి వ్యక్తి దేవుని కృపను పొందగలుగుతాడు. అంటే ఒక మరి అనాథమ్మాయిని తీసుకుని ఎలాగైతే పెంచి పెద్ద చేస్తారో, ప్రియమైన వారులారా, అప్పుడు ఆ అమ్మాయి పెంచి పెద్ద చేసిన వ్యక్తిని తండ్రిగా భావించి, తండ్రిగా తనను చూసినప్పుడే తనకు ఆ యొక్క ఆ కుమార్తెగా స్వీకరింపబడతాడు. కాబట్టి ఇక్కడ మనం చూసేది ఏంటంటే యేసు క్రీస్తునందు విశ్వాసము మానవునికి అవసరమై ఉన్నది. నమ్మగలుగుతుంటున్నావా? ఆలోచించదా? జ్ఞానం కలిగి ఉంటున్నాం, తెలివి కలిగి ఉంటున్నాం, చదువు కలిగి ఉంటున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు విశ్వాసం ద్వారా మన జీవితంలో కలిగించే కార్యములు ఏమిటి? మనకు ఏమైనా మేలు చేస్తున్నాడు? ఎంత గొప్ప మేలు చేస్తుంటున్నాడు? కేవలం క్రీస్తు ద్వారా, క్రీస్తు ద్వారా, ఆయన ఇచ్చిన రక్షణ ద్వారా, ఆయన కాల్చిన రక్తము ద్వారా మానవుడి యొక్క జీవితము పరిపూర్ణంగా మార్చబడుతుంది. ప్రియమైన వారులారా, తన కుటుంబం రక్షింపబడుతుంది. నిత్య శిక్ష నుంచి మానవుడు తప్పింపబడతాడు. మోక్ష రాజ్య ప్రవేశము మానవుడికి ఉచితంగా కలుగుతుంది. ఒకసారి ఆలోచించు, నీ జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇంత గొప్ప కార్యం చేసినాడు. మనల్ని ప్రేమించేటువంటి తల్లిదండ్రులు, అన్నదమ్ములు ఎవరైనా చేశారా? ఈ లోకం ఏమన్నా చేసిందా? కేవలం ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ కార్యం చేశాడని దైవ గ్రంథం మనకు చదివిస్తాం. ఇప్పుడు మనం ఆయన ఎందుకు నమ్మిక ఉంచిన వారమైతే రక్షింపబడతాం, పాపక్షమాపణ పొందుతాం, దేవుని రాజ్యం పొందుతాం. దేవునితో పాటి ఆ నిత్య రాజ్యంలో సంతోషముతో, ఆనందముతో మనము నిరంతరం జీవించే వారంగా ఉంటాం. అందుకు వచ్చాడండి ఈ లోకానికి, కానీ వేరే దానికి ఎందుకు రాదు. మనుషులను రక్షించడానికి వచ్చినటువంటి వ్యక్తి, మనుషులని
క్షమించడానికి వచ్చిన వ్యక్తి, దేనికైతే అర్హత కోల్పోయినాడో దాన్ని అర్హులుగా చేయడానికి వచ్చినాడు కృపా సత్య సంపూర్ణుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈరోజు నువ్వు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచితే నీ జీవితం మార్చబడుతుంది. పాపక్షమాపణ పొందుతావు, దేవుడికి దూరం కాకుండా దగ్గర అవుతావు, నీ పాపాలు క్షమింపబడతాయి, పరలోక రాజ్య ప్రవేశం కలుగుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా నీవు దేవుని బిడ్డవుగా, కుమారుడు కుమార్తెగా చేర్చబడతావు, దేవుని సన్నిధిలో సదాకాలం ఉంటావు. ప్రేమైన వారు, ఇది సత్యము. కాబట్టి ఆ ప్రభువైన యేసునందు నీ విశ్వాసం ఉంచితే నీవు రక్షింపబడి దేవుని బిడ్డవై నీ కుటుంబం కూడా దేవుని బిడ్డగా చేర్చబడతారు. మీ నిమిత్తమే ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, ప్రభువైన క్రీస్తు యేసు నామమున మీకు వందనాలు చెల్లిస్తా ఉంటున్నా. మీ కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి ఈ లోకంలోకి మా కొరకు పంపాం. ప్రభువా, కృపా సత్య సంపూర్ణంగా పంపాం. మేము పాపమును బట్టి మీకు దూరం అయిపోయినాము. మా పాపం ద్వారా మేమెంతో శిక్షను అనుభవించేవారు ఉంటున్నాం. మా పాపం ద్వారానే మీ సన్నిధికి మేము చేరలేకపోతుంటున్నాం. మా పాపమును బట్టి మేము మీ బిడలంగా తీర్చబడలేకపోయినాం ప్రభువా. అయితే మీ కుమారుడు యేసుక్రీస్తు వారు ఈ లోకంలో మా కొరకై మా పాపభారం భరించి ఆ బాధ్యతను వహించి మా పాపభావమును తనపైన వేసుకొని చనిపోయి సమాధించబడి తిరిగి లేచాడు. తన రక్తము చేత మా పాపాలన్నీ కూడా కడిగి పవిత్రపరచడానికి సిద్ధమైన వాడు, అర్హత కలిగిన వాడు, యోగ్యత కలిగిన వాడుగా ఉన్నాడు ప్రభువా. ఎంతమంది అయితే దైవ వాక్యం ఉన్నారో, ఎంతమంది అయితే మీ దృష్టిలో నిత్య జీవానికి నిర్ణయింపబడి ఉన్నారో వారందరి హృదయాల్లో కార్యం జరిగించండి. ఒక్కరిలోనైనాను సరే నిత్య జీవం ప్రవేశించే బాధ్యతను అనుగ్రహించు నాయన. ఏ మానవుడు కూడా నశించుకోవడం మీకు ఎంత మాత్రం ఇష్టం లేదు. కాబట్టే మీ కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలోకి ప్రభువా మనుషులకు పరిచయం చేయడానికి, నిత్య జీవమును ఇవ్వడానికి కొరకే, తన ప్రాణం అర్పించడానికి కొరకే పంపించాం ప్రభువా. సత్యమును మేము చెప్పాం ప్రభువా. ఎవరైతే విన్నారో వారందరి హృదయాలు కార్యం జరిగించారు. వారందరితో మీరు మాట్లాడారు, రక్షణాకార్యం జరిగించారు, పాప క్షమాపణ దయచేయవలసి మనం చేస్తుంటున్నాం. ప్రేమగా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా. మరి ఒకే గృహాన్ని జ్ఞానం చేసుకుంటున్నాం, గృహంలో బిడ్డలకు జ్ఞానం చేసుకుంటున్నాం, మోజస్ విలాసి జ్ఞానం, తల్లిదండ్రులు జ్ఞానం చేసుకుంటున్నాం. ప్రేమైన తండ్రి, ఈ కుటుంబంలో రక్షణాకార్యం జరిగించండి, బలపరచండి ప్రభువా. మరి విలాసి వాళ్ళ తండ్రికి ఆరోగ్య నింపునైనా పరిపూర్ణ స్వస్థత నింపండి, రక్షణాకార్యం జరిగించండి. ఈ కుటుంబం ద్వారా అనేకమైన వారు మీ సన్నిధికి రావడానికి సహాయం చేయండి, పాప క్షమాపణ దయచేయండి. ఇక్కడి నుండి వినిపింపబడిన ప్రతి మాట జీవం కలిగిన మాటగా ఉండడానికి అనుగ్రహించవలసి మనం చేస్తుంటున్నాం. సహాయం చేయండి ప్రభు. ఎవరైతే విన్నారో గ్రామస్తులందరూ కూడా, ఐటీ కాలనీ వాళ్ళందరూ కూడా మీరు నిత్య దీవెనలతో ఆశీర్వాదాలతో నింపి ప్రభు వారిని ప్రతి అవసరం తీర్చవలసి మనం చేస్తుంటున్నాం. సహాయం చేయండి ప్రభు. మీ కృపను ఈ గ్రామం పైన, ఈ కాలనీ పైన అంతా కూడా మీరు ఉంచవలసి మనం చేస్తుంటున్నాం ప్రభు. మీకు స్తోత్రములు చెల్లిస్తూ మా ప్రార్థన విన్నామని మేము నమ్ముతుంటున్నాం ప్రభు. నిత్య జీవానికి నింపబడిన వారిని రక్షించినారు నమ్ముతుంటున్నాం. క్షమించు నాయన, కనికరించండి, కృప చూపించవలసి మనం చేస్తూ వచ్చిన వారిని బట్టి వారి స్తోత్ర, కుటుంబాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ సహవాసం చేరి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైండుగాక. ఆమేన్.